సిటీ జీవితం. ఆగని పరుగులు, ఆలస్యం లేని ఉదయాలు, నిద్రలేని రాత్రులు, హార్నుల శబ్దాల మధ్య మనసు మాట వినిపించుకోలేని పరిస్థితి. డెడ్లైన్లు, మీటింగులు, బాధ్యతల బరువుతో మనమే మన వాళ్లకు దూరమైపోతున్నాం. పక్కనే ఉన్నా దూరంగా ఉన్నట్టే అనిపిస్తుంది. అప్పుడప్పుడు గుండెల్లో ఒక చిన్న పిలుపు, చాలు, ఇంటికి వెళ్ళిపోదాం, ఊరికి వెళ్ళిపోదామని. అదే ఆలోచనతో బ్యాగ్ ఒకటి, టికెట్ ఒకటి, మనసంతా జ్ఞాపకాలతో నింపుకొని ట్రైన్ ఎక్కుతాం. ఇంజిన్ శబ్దం మొదలవ్వగానే మనసులోని బరువు నెమ్మదిగా తగ్గుతుంటుంది. కిటికీ బయట చూస్తే సిటీ వెనక్కి జారిపోతుంది. ఎత్తైన భవనాల స్థానంలో చిన్న చిన్న ఇళ్ళు, రోడ్ల స్థానంలో పచ్చని పొలాలు. ప్రకృతి మనల్ని మళ్లీ పలకరిస్తుంది. ట్రైన్ ముందుకు సాగుతుంటే జ్ఞాపకాలు వెనక్కి పరుగులు తీస్తాయి. చిన్ననాటి రోజులు, అమ్మ పిలుపు, నాన్న నవ్వు, స్నేహితుల అల్లరి. స్టేషన్ దగ్గర పడగానే హృదయం వేగంగా కొట్టుకుంటుంది. ఎంత దూరం వెళ్ళినా మన మూలాలు మాత్రం ఇక్కడే ఉన్నాయని గుర్తొస్తుంది. ఊరి హద్దు దాటగానే చల్లని గాలి, మట్టి వాసన, తెలియకుండానే ముఖంలో చిరునవ్వు. ముందు ముగ్గులు, వీధుల్లో సందడి, పిల్లల నవ్వులు. ఇదే మన ఊరు, ఇదే మన జీవితం. భోగిమంటల చుట్టూ అందరూ కలిసి పాత బాధలను కాల్చేస్తూ కొత్త ఆశలకు స్వాగతం పలుకుతాం. అమ్మ వంటల వాసన, అక్కచెల్లెళ్ల మాటలు, నాన్న నిశ్శబ్దమైన ఆనందం. ఇవన్నీ కలిసితేనే పండుగ సంపూర్ణం. స్నేహితులతో కలవడం, నవ్వులు, ఆటలు. సమయం ఎలా గడిచిపోతుందో తెలియదు. డబ్బు కాదు, హోదా కాదు, మనుషులే ముఖ్యం అనిపిస్తుంది. భోజనాల దగ్గర అందరూ ఒకే వరుసలో కూర్చుంటే అది కేవలం తిండి కాదు, అది బంధం, అది అనుబంధం. చివరికి వెళ్లాల్సిన సమయం వస్తుంది. మనసు బరువెక్కినా ఒక నమ్మకం ఉంటుంది. ఇది వీడుకోలు కాదు, ఇది ఒక విరామం మాత్రమే. మన వాళ్లను వదిలి వెళ్లడం కాదు, మన వాళ్లతో ముందుకు వెళ్లడం.